అధికారంలో ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాల్లో వాళ్ళు చెప్పిన రుణమాఫీ ఏ రోజు పట్టించుకోలేదు. అది ఏమైందో ఎవరైనా అడిగితే కూడా దానికి దిక్కు లేదు. 5 సంవత్సరాలలో అక్క చెల్లెమ్మలకు ఆ రోజు చెప్పిన రుణమాఫీ, వాళ్ళకి చెప్పిన రుణమాఫీ ఎక్కడా కూడా చేయలేదు. దాని గురించి అడిగితే కూడా దిక్కులేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఇట్లాంటి దిక్కులేని పరిస్థితుల్లో మీరు పెడితే కూడా ప్రజల మీద ప్రేమతో ఈరోజు ఎంతో కష్టంతో కూడుకున్న పనులైనా కానీ సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆగకుండా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మన కరోనా సమయంలోనే పొదుపు మహిళలకు కూడా వాళ్ళకి వడ్డీ గత 5 సంవత్సరాల వడ్డీ కూడా వాళ్ళ సంవత్సరం వడ్డీ కూడా వాళ్ళ అకౌంట్లలో వేయడం జరిగింది. ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతుంది. మన ప్రభుత్వంకి ఈరోజు నిజంగా ఈరోజు ఈ రైతు భరోసా కేంద్రాలు కానీ ఈరోజు సచివాలయాలు ఏర్పాటు చేయడం కానీ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కానీ ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు. ఈ కరోనాని ఇంత కట్టుదిట్టం చేయగలిగినాం మన రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ అంటే దాంట్లో ఎంతో ఎంతో ముఖ్యమైన భాగం ఈరోజు వాలంటీర్లు తీసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న కొత్త సభ్యులు ఎవరైనా వచ్చారా, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈరోజు ఎన్యూమరేషన్లు ఏ ఇబ్బంది జరిగినా ఎన్యూమరేషన్ ఎంత ఈజీగా జరుగుతుంది అనేది కూడా మీరు గమనిస్తున్నారు. లేకపోతే ఏదైనా వరదనో వాననో వస్తే మనం వెళ్ళి ఎక్కడో అధికారి కూర్చొని ఉంటే ఆళ్ళగడ్డలోనో లేకపోతే ఇంకో ఊర్లోనో అధికారి కూర్చొని ఉంటే అక్కడికి పోయి పొద్దున్న నుంచి బస్సులు లేక ఆటోలు లేక అడిగి పోయి రాత్రి వరకు కూర్చొని రాయించుకొని రావాలి. ఈరోజు మీ ఇంటికాడికి వచ్చి అమ్మ మీకేం కష్టం ఉంది, మొన్న వర్షానికి ఏమన్నా మీ పొలం దెబ్బతినిందా, లేకపోతే మీకు ఏమన్నా ఇబ్బంది జరిగిందా అని చెప్పేసి మీ ఇంటికి వచ్చి అడిగే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు ఇదంతా కూడా మీరు గుర్తుంచుకోవాలా. గుర్తుంచుకొని ఎల్లప్పుడూ